వెల్కమ్ టు ఐపీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్. బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే. బీసీలకు 42% రిజర్వేషన్లు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు. జీవో అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. 6 గ్యారెంటీలలాగే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా. హరీష్ రావు. స్థానిక సంస్థలో 42% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే. కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందన్న హరీష్ రావు. 6 గ్యారెంటీలలాగే బీసీలను మోసం చేసే ప్రయత్నమని విమర్శ. స్థానిక ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్. గెలిస్తేనే పలుకుబడి అన్న బండి సంజయ్. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్న సంజయ్. తనకు గ్రూపులు లేవని వెల్లడి. రాష్ట్ర నాయకత్వమే అభ్యర్థులను వెల్లడిస్తుందన్న బండి. బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇచ్చింది అన్న రామచంద్రరావు. కానీ కాంగ్రెస్ రాజకీయ కోణంలోనే ఆలోచించింది అని, కాంగ్రెస్ లబ్ధి పొందాలని అనుకోవడం వల్లే ఈ రోజు ఈ తీర్పు వచ్చిందని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తుందని, వారి కుట్రలు ఇప్పుడు పటాపంచలయ్యాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టినట్లే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో మరో డ్రామాకు తెరతీశారని హరీష్ రావు ఆరోపించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదని, 22 నెలలుగా ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్లీలో డ్రామాలు సృష్టిస్తున్నారే తప్ప అసలు పోరాటం చేయాల్సిన ఢిల్లీలో మౌనంగా ఉన్నారని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే దానికి చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా రేవంత్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సొంత పార్టీ నేతలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేయడంతో సమానమని, అంతకంటే నీచమైన పని మరొకటి ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని బూత్ స్థాయి అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో ఈ రోజు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, నాకు ఎలాంటి గ్రూపులు లేవు, బీజేపీయే నా గ్రూప్. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. మీ టీఏల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. మీ పీఆర్సీ కోసం అసెంబ్లీలో యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య వచ్చినా కొట్లాడింది మేము. ఇలా లాభపడేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. ఒక్కసారి మాకు మోసం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి మోసపోయారు. మాకు వేయాల్సిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ విధంగా గాడి గుడ్డు మీ చేతి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి ఒక ముఖ్యమైన స్తంభంలా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో గురువారం రాజ్భవన్లో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, విద్య, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక ఒప్పందానికొచ్చాయి. नई ऊंचाइयों पर ले जाने के अवसर बने हैं. मैं आपको भारत की इस विकास यात्रा में शामिल होने के लिए आमंत्रित करता हूं. मेरा विचार है कि क्या भारत और यूके के बिजनेस लीडर्स मिलकर कुछ ऐसे सेक्टर चुन सकते हैं जहां हम संयुक्त रूप से दुनिया में नंबर 1 बन सके. चाहे वो फिनटेक हो, ग्रीन हाइड्रोजन हो, सेमीकंडक्टर हो या स्टार्टअप्स हो, और भी कई क्षेत्र हो सकते हैं. लेट इंडिया एंड द यूके सेट
తెలంగాణలో గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వరుస ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 1 అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15న డివిజన్ బెంచ్ వెలువరించబోయే తీర్పు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని కవిత పేర్కొన్నారు. అందుకే ఆ రోజు వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆమె స్పష్టం చేశారు. విద్యార్థి అమరవీరుల సాక్షిగా తమ పోరాటాన్ని నిన్ననే ప్రారంభించామని ఆమె గుర్తు చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం తప్పులు చేస్తుందని కవిత తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాన్ని తాను శాసనమండలిలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. చూసినాం 6 నెలల నుండి మేము కూడా చూస్తున్నాం. మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. కానీ ఇవాళ దిగినాం. అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం. 1 కాదు 2 కాదు. నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం. రేపు అశోక్ నగర్ పిల్లర్ నంబర్ 21 దగ్గర వంట వార్పును కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో, ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక గ్రూప్ 1 వాళ్ళే కాదు, అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వారికి అండగా నిలబడ్డటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకొని చేసినటువంటి అంశాలని అన్ని కూడా పబ్లిక్గా చెప్పం. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బీజేపీ ఎల్లప్పుడూ బీసీల హక్కులకు మద్దతుగా నిలిచిందని, కానీ కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుక చేసుకుందని విమర్శించారు. బీసీల అప్లిఫ్ట్ కన్నా కాంగ్రెస్ పార్టీ లాభం పొందడానికే రిజర్వేషన్ల ప్రక్రియను అతి తొందరగా అమలు చేయాలని ప్రయత్నించిందని అన్నారు. సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించి ఉంటే హైకోర్టు స్టే అవసరం వచ్చేదే కాదని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయబద్దంగా రిజర్వేషన్లు అందించడానికి కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మేము రాజకీయ లాభాల కోసం కాదు, బీసీల సామాజిక న్యాయం కోసం పనిచేస్తాం అని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు. ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఏదనంటే బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు, పేర్లు మాత్రం తీయటమే. కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా? మీరు తలకాయలు దాన్ని పెట్టుకుని పనిచేశారా? వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి. కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టేను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య దురదృష్టకరంగా అభివర్ణించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చట్టపరమైన పరిపాలనా చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. బీసీల న్యాయమైన హక్కు కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని, కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించకపోవడం వల్లే ఈరోజు బీసీల నోటికాడి ముద్ద గుంజుకున్నారని బీర్లా ఐలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం పూర్తిగా సామాజిక న్యాయం కోణంలోనిదేనని, రాజకీయ ప్రయోజనం కోసం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రభుత్వం చట్టబద్ద మార్గాల్లో బీసీలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ పోరాటం బీసీల కోసం కాదు, సమానత్వం కోసం, దాన్ని వెనక్కు తగ్గించం అని బీర్లా ఐలయ్య దృఢంగా పేర్కొన్నారు. గవర్నర్ గారు పట్టించుకోకుండా, ప్రతిపక్షాలు కలిసి రాకుండా, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ అయింది కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా లోపం లేకుండా కులగణన చేసి దానికి సపరేట్ గా డెడికేట్ కమిషన్ వేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాన్ని నోటికాడి బుక్కను ఎదరగొట్టినట్టుగా మా బీసీలందరూ కూడా ఎవరు నిరాశ చెందొద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో
తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యంగా కులగణన చేసి బీసీ లెక్కలు తెలిసి బీసీలకు 42% ఇవ్వాలనే ధైర్యం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ దీనికి సహకరించుంటే ఇలా బీసీల నోటికాడి బుక్క పోయేది కాదు. దీనికి కారణం ఇలా ప్రతిపక్షాలు సహకరించకపోవడం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకరించకపోవడం, ఇలా బీసీల కాడి నోటి బుక్క గుంజుకూరు కావున దీనికి బీసీ బిడ్డలు ఎవ్వరు కూడా నిరాశ చెందొద్దు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పంతో పోరాటం చేస్తూ తప్పకుండా బీసీలకు 42% ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి ధైర్యంగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా హైకోర్టు ఈ రిజర్వేషన్ పై స్టే విధించడం చాలా చింతిస్తున్నాం. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకడేయకుండా తప్పకుండా బీసీల కోసం పోరాటం కొనసాగిస్తుంది. న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతుంది. ఇకనైనా బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా దీన్ని అర్థం చేసుకొని బీసీలకు సహకరించుంటే ఈ దుస్థితి కాదు. ఇలా బీసీ నోటి కార్డు బుక్కలు గుంజుకున్నది ఇలా అందరు కూడా చూస్తున్నారు. కాబట్టి బీసీ బిడ్డలారా మీరెవ్వరు కూడా ఆదాయపడద్దు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తప్పకుండా 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థలు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిరాశ చెందిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెంత ఒత్తిడి తెచ్చినా బీసీలకు న్యాయం తప్పక చేస్తామని ఆయన ధృవీకరించారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక శక్తి వృద్ధి కోసం ప్రభుత్వం కఠినంగా పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం ఒక వర్గానికి కాదు, సమానత్వం, రాజ్యాంగ న్యాయం కోసం జరుగుతుందని వాకిటి అన్నారు. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆగదు. బీసీ రిజర్వేషన్లు వాస్తవం అవుతాయి అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇబ్బందులు తలపెట్టినా కూడా గతంలో తెలంగాణ ఇస్తామని ఏ విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చామో ఈరోజు 42% రిజర్వేషన్ కూడా ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే 47% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో ప్రభుత్వం మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని ఆయన అన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయలేదు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాల మద్దతు ఇవ్వకపోయినా ఆయన ఒంటరిగా పోరాటం చేశారు అని తెలిపారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని, కులగణన జరిపి డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీల లెక్క తేల్చామని వివరించారు. బీసీ హక్కుల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ ఆగదు. బీసీ రిజర్వేషన్లు తప్పక అమలవుతాయని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఆలోచన మేరకు కులగణన చేశాం, డెడికేషన్ కమిషన్ వేశాం, చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మేము చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ 9లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో రాష్ట్రపతి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలుస్తామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భంలో మేము ఎలాంటి నిరాశ నిస్పృహలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి అన్ని లక్ష్యాలను ఒకటి తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం బీసీ సమాజం గుర్తించిన వేళ ఈరోజు స్టే రావడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ఈరోజు మొదలవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది నామినేషన్ కూడా వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా రావడం బాధాకరంగా ఈ సందర్భంగా భావిస్తూ, అయినా మేము న్యాయ పోరాటాన్ని ఆపమనే మాట ఈ సందర్భం చెప్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, మల్లికార్జున గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో
జీసీసీ సదస్సులో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలనలో ఇన్నోవేషన్ ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఇన్నోవేషన్ అనేది కేవలం టెక్నాలజీ రంగంలోనే కాదు, పాలనలో కూడా సాధ్యమే అని మా నాయకుడు కేసీఆర్ గారు టీఎస్ఐ పాస్ పాలసీ ద్వారా నిరూపించారు అని పేర్కొన్నారు. పెట్టుబడుల అనుమతుల్లో పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే విధానం టీఎస్ఐ పాస్ ప్రత్యేకతగా నిలిచిందని అన్నారు. న్యూయార్క్లో కేపీఎంజీ కంపెనీ చైర్మన్తో మాట్లాడినప్పుడు నేను టీఎస్ఐ పాస్ లాంటి పాలసీ భారత్లో లేదు అన్నాను. దానికి అయినా ఇది అమెరికాలో కూడా లేదు అన్నారు అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ పరిశ్రమల పురోగతికి టీఎస్ఐ పాస్ పునాది వేస్తుందని, ఈ విధానం దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారిందని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపాయని కేటీఆర్ గర్వంగా పేర్కొన్నారు. Sri KCR believed in one simple philosophy. He always told us from day one till the very last day we were in government. He said, move away from putting all the faith and putting all the responsibility on an individual. Go to the institutionalized approach. Instead of relying on an individual, agar ek individual अच्छा काम कर रहा है, वो जब तक वहां रहेगा, काम ठीक ठाक चलेगा. पर वो individual अगर हट गया वहां से, फिर एक बार you'll have to start from square one. So he always told us, move away from that process where you completely rely on one individual, take the institution. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా నోటికాడి కూడు లాగేశారు అంటూ ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. బీసీల న్యాయమైన హక్కులు హరించబడుతున్నాయని, ఈ అన్యాయాన్ని ఇక సహించబోమని స్పష్టం చేశారు. మండల్ కమిషన్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. అవసరమైతే రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. బీసీ వర్గాల రాజకీయ, సామాజిక హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని స్వాగతించిన ఆయన ఇప్పుడు ఈ స్టే తీర్పు ప్రజల న్యాయాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడే వరకు పోరాటం ఆగదని, అన్ని బీసీ సంఘాలు, విద్యార్థి సంస్థలు, ప్రజావర్గాలు ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు. అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపుగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పాడలో చేపల వేటను ఆధారంగా చేసుకుని 7,193 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయని తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి ఏటా 20,000 సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా మత్స్య సంపద తగ్గిపోతుందనే ఆందోళన మత్స్యకారుల్లో ఉందని ఆయన అంగీకరించారు. ఈ సమస్యను పర్యావరణ శాఖతో సమన్వయం చేస్తూ పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మత్స్యకారుల జీవనోపాధి, భద్రత, సముద్ర పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగమని స్పష్టం చేశారు. మత్స్యకారుల శ్రేయస్సు కోసం ప్రతి చర్య తీసుకుంటాం, ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ధృవీకరించారు. మోహన్ గారి అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ, మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన పిఠాపురం ముఖ్యంగా మత్స్యకార సంఘాల నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయని మొత్తం చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది, చాలా డీటెయిల్గా. సో ఒకసారి ఏం చేశాం, దాని తాలూకు సారాంశం ఏంటి, మీరు లేవనెత్తిన అంశాలకి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి మీకు ముందు పెడతాను. గతంలో నేను చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం, మీ ఓట్ల గురించి అడిగాం, మీరు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దాదాపు 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని
పట్టడం అనేది ఆధారం చేసుకుని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయడం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా 10వ తారీఖు వస్తానని చెప్పాం. ఒక రోజు ముందుగానే, మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను, కానీ ఒకరోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం. అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత, జీవనాధారం అందిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి SEZలో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. ఒకటి, పొల్యూషన్, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ, మచిలీపట్నం కానీ, మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి, దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో కేసు వేసింది మీ పార్టీయేనని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. 2018లో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి జీవో 396 తీసుకొచ్చినప్పుడు కేసు వేసింది మీ వాళ్లే కాదా అని మండిపడ్డారు. బీసీలను న్యాయం జరగకుండా అడ్డంకులు సృష్టించిన బాధ్యత ప్రతిపక్షాలదేనని గౌడ్ అన్నారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల మధ్య చిచ్చు పెట్టారని, దాని ఫలితంగా రైతులు నష్టపోయారని విమర్శించారు. ఓసీలు, బీసీలు కొట్లాడుకునే పరిస్థితిని తీసుకొచ్చింది మీ పార్టీ. మీరు చేసిన తప్పుల ఫలితమే ఈ రోజు ఎదురవుతుందని ప్రజలు గమనిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కృషి చేస్తుందని, కానీ ప్రతిపక్షాలు దానిని రాజకీయ లాభాల కోసం వాడుకుంటున్నాయని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మీ వాళ్ళు కాదా? స్వప్నారెడ్డి గారు కానీ, ఈ వంగ గోపాలరెడ్డి గారు కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా? మీ పార్టీ వాళ్ళు కాదా? ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు. అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం. మీరు 6th రోజు కేసు వేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు పసిగట్టి? జీవో వచ్చిన తర్వాత ఏమన్నాం, మేము విజయం అన్నారు. అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా. హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమైనా తిక్కొల్లా? బీసీలు ఏమైనా తిక్కొల్లా? చెవులో పువ్వు పెడతామంటే కాదు, అది ఎవ్వడూ నమ్మడు. మీ వల్ల రైతులు నష్టపోయారు, మీ వల్ల ఇలా ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో బీసీ హక్కుల కోసమే గంగుల కమలాకర్ తీవ్ర సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులోకి వస్తేనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు. కాకపోతే నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురైనా తప్పవని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా విమర్శిస్తూ అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ఇల్లి ముందు కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమవుతానని ప్రకటించారు.
రాజకీయ బలపరిచిన ప్రాంతాలతో పాటుగా బీసీల హక్కుల రక్షణ కోసం ప్రత్యక్ష ఉద్యమాలు కూడా చేపడతామని అన్నారు. మండల్ కమిషన్ తరహా నిరసనలు, రాష్ట్ర బంద్ పిలుపులు పాటించండి. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగకపోతే పాలకవర్గంపై తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటామని గంగుల హెచ్చరించారు. ప్రభుత్వం ఇష్యూను సీరియస్ గా తీసుకుని యథావిధంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఉండి, ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అనేది? ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు, మళ్ళీ సమాధి చేస్తారు. ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఇంక డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే అది కూర్చుంటాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టండి. ఉత్తరాఖండ్లో శీతల గాలులతో పాటు మంచు వర్షం కురుస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతాలన్నీ మంచు దుప్పటితో కప్పుకుపోయి తెల్లని అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోగా అనేక గ్రామాల్లో జీవనం మందగించింది. ముఖ్యంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. అయితే వాతావరణం ప్రతికూలంగా ఉన్న కేదార్నాథ్ ఆలయ దర్శనానికి భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. మంచు కురుస్తున్న సమయంలో దేవస్థానం చుట్టూ తెల్లని పల్లకిలా మారిన దృశ్యం యాత్రికులను ఆకట్టుకుంటోంది. అధికారులు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేదార్నాథ్లో వాతావరణం కఠినంగా మారుతుండటంతో యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.